ఎందుకంటే వచ్చేది మామూలు సైన్యం కాదు, గొప్ప సైన్యం. ఈ రోజు మనకున్న సమస్యను బట్టి మనకు భయం, మనకున్న చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు బట్టి మనకు భయం, బిడ్డలకు ఆరోగ్యం బాగోకపోతే భయం, కుటుంబ పరిస్థితులు బాగుపడకపోతే భయం, ఏదైనా చిన్న టెన్షన్ ఉంటే భయం, ఏదో జాబ్ రాకపోతే భయం, భవిష్యత్తు గురించి భయం, కుటుంబాల గురించి భయం, రకరకాల భయాలు. యెహోషాపాతు కూడా అదే భయం కలిగి ఉన్నాడు. ఆ భయపడిన తర్వాత యెహోవా మీద ఏం నిలిపాడండి? మనస్సు నిలిపాడు. నీ భయాలన్నీ తొలగిపోవాలి అంటే, నీ భయాలన్నీ దేవుడు తీసివేయాలంటే, నీ భయం మీద, నీ కష్టం మీద, నీ సమస్య మీద మనసు నిలపొద్దు, దేవుని మీద మనసు నిలుపుదాము. కాబట్టి యెహోషాపాతు దేవుని మీద మనసు నిలిపి అంటే తన దృష్టి, తన ఆలోచన ఎవరి మీదకి వెళ్ళింది? యెహోషాపాతు కూడా సైన్యాన్ని రెడీ చేయలేదండి. సమస్య గురించి వినగానే, సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం గురించి ఆలోచించలా, పరిష్కరించే దేవుని వైపు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.